గుత్తి వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది గదా! మరి దీన్ని సింపుల్‌గా, టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతుంది కదా! చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ముందుగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి, ధనియాలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు లేదంటే దాని ప్లేస్‌లో నువ్వులు వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని యాలకులు, లవంగాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దాంట్లోకే అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు, వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వంకాయలని ఈ విధంగా 4 ముక్కల్లాగా కట్ చేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని పెట్టుకోండి. అన్నిటికీ ఇదే విధంగా మసాలాని పెట్టుకొని మిగిలిన మసాలాని పక్కకు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి వంకాయలను వేసుకొని ఇవి 90% వంకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ.